ఛానల్కి స్వాగతం సుస్వాగతం। ఈ వీడియోలో సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళినప్పుడు 3 రోజుల ట్రిప్లో అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఏమేమి కవర్ చేయొచ్చు అనేవి డీటెయిల్గా చెప్పబోతున్నాను। మలేషియాలో జోహర్ బరు అనే సిటీ సింగపూర్కి చాలా దగ్గరగా ఉంటుంది। 45 నిమిషాల జర్నీలో అంటే క్యాబ్లో 45 నిమిషాల్లో వచ్చేయచ్చు। ఆ రోజున్న ఫ్లో బట్టి టైం కాస్త అటు ఇటు అవ్వచ్చు। టైం అనేది సీజన్స్ బట్టి అంటే హాలిడే సీజన్ కానీ ఫెస్టివల్ సీజన్ కానీ లేదా మార్నింగ్ నైట్ అయిన దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది। మేము కేఎస్ఎల్ రిసార్ట్స్లో 22nd ఫ్లోర్లో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట। కిందంతా కూడా కేఎస్ఎల్ మాల్ ఉంటుంది, పైన అన్ని కూడా రూమ్స్ ఉంటాయి। రూమ్ అంటే ఇది రూమ్ కాదు, ఇది 4 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట। ఇందులో 2 ఫ్యామిలీస్ ఉండడానికి కలిసి ఉండడానికి అనేసి వచ్చాము। ఇందులో కిచెన్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది। కిచెన్లో కావాల్సిన వస్తువులన్నీ అంటే మనం కుకింగ్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టి ఉంచుతారు। అయితే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఈ అపార్ట్మెంట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే బయట ఫుడ్ ఎవరికైతే ఇష్టం లేదని అనుకుంటారో వాళ్ళు వండుకోవడానికి కిచెన్ బాగా ఉపయోగపడుతుంది। అలాగే ఈ 2-3 డేస్ లాగా కాకుండా ఒక 6 డేస్ ఒక 1 వీక్ దాటి ఉండాలనుకునే వాళ్ళు చక్కగా ఈ కిచెన్ ఉపయోగించుకొని మంచి మంచి కుకింగ్ కూడా చేసుకోవచ్చు। మేము మాత్రం ఏ కుకింగ్ లాంటివి ఇక్కడ పెట్టుకోకుండా జస్ట్ ఈ 3 రోజుల కోసం, ఈ 3 రోజులు కూడా పిల్లల కోసం ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి బయట ఫుడ్ మాత్రమే తిన్నాము। ఒక కింగ్ బెడ్రూమ్, 2 క్వీన్ బెడ్రూమ్స్, ఒక సింగిల్ బెడ్, మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్కి రోజుకి $200 చార్జ్ చేశారనమాట। అంటే దగ్గర దగ్గర 13,000 రూపాయలు। వాళ్ళ రూల్స్ ప్రకారం ఇందులో 7 మెంబర్స్ మాత్రమే స్టే చేయాలి। అలా రూల్ పెట్టారు కానీ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోకపోవచ్చు। అయితే మేము ఈ అపార్ట్మెంట్లో 2 నైట్స్ 3 డేస్ స్పెండ్ చేసినట్టు, అందుకని 26,000 మేము పే చేసాము। ఈ అపార్ట్మెంట్ రెంట్ అనేది సీజన్ బట్టి మారిపోతూ ఉంటుంది। అది కాకుండా ఇది సింగపూర్కి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఫెస్టివల్ సీజన్లోనూ హాలిడే సీజన్లోనూ వీటి రెంట్ కాస్త ఎక్కువే ఉండొచ్చు। ఇక మనం మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసాము। ఈ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయట వ్యూ చూస్తే అసలు ఈ బెడ్రూమ్లో పడుకోవాలనిపించదు। ఆ విండో పక్కన 2 చైర్లు వేసుకొని ఎప్పుడు బయటకు చూస్తూ ఉండాలనిపిస్తుంది। ఈ బాల్కనీ నుండి వ్యూ చాలా బాగుంది కదా, నైట్ లైటింగ్స్తో వ్యూ అనేది ఇంకా బాగుంది। ఈ 2 రోజులు కూడా డే అంతా బయట ఎంత తిరిగినా సరే రూమ్కి వచ్చినాక ఈ బాల్కనీలో నిలబడి 2 క్షణాలు అలా బయట చూసి తర్వాత పడుకోవడానికి వెళ్ళేవాళ్ళం। ఈ ట్రిప్ని మేము 2 వీక్స్ ముందు నుండి ప్లాన్ చేసుకున్నాము। నిత్య అయితే ఏ రోజు వెళ్తాము అని రోజు అడుగుతూ ఉండేది। ఏ రోజైతే మేము మలేషియా రావాల్సి వచ్చిందో ఆ రోజే బాగా వర్షం పడింది। లగేజ్ అంతా సర్దుకొని నీట్గా రెడీ అయ్యి బయలుదేరదామనే లోపు వర్షం స్టార్ట్ అయింది। యాక్చువల్గా మేము సింగపూర్ నుంచి మలేషియాకి 7:30 ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము। కానీ 3 ఫ్యామిలీలు ఒకే చోట కలిసేసరికి 9 అయింది। సో మలేషియా వచ్చేసరికి మార్నింగ్ 10-10:15 అయింది। తర్వాత కేఎస్ఎల్ మాల్కి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చెక్ ఇన్ అయిపోయాక రూమ్కి వెళ్ళి రూమ్లో మన బెడ్రూమ్ ఏదని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వ్యూ బాల్కనీలోకి వెళ్ళి వ్యూ చూసిన తర్వాత కిందకు వచ్చి కిందకి రాగానే స్టార్ బాక్స్ కనిపించింది। ఆ స్టార్ బాక్స్లో కొంచెం కాఫీ తాగి లైట్ బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా అదే మాల్లో ఉన్న మనీ ఎక్స్చేంజర్ దగ్గరికి వెళ్ళి డాలర్స్ ఇచ్చి రింగిట్స్ని తీసుకున్నాము। ఎందుకైనా మంచిదని మేము సింగపూర్లోనే ఒక $200ని కన్వర్ట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాము। మలేషియా వచ్చి ఇక్కడ మనీ కన్వర్ట్ చేసినప్పుడు అర్థమైంది అనవసరంగా సింగపూర్లో ముందే మనీ కన్వర్ట్ చేసాము అని, ఎందుకంటే అక్కడ ఒక 30-20 సెంట్స్ డిఫరెన్స్ వస్తుంది। సో బెటర్ ఏంటంటే మలేషియా వెళ్ళినాకే మనీ కన్వర్ట్ చేసుకుంటే ఆ కాస్త లాస్ అనేది ఉండదు। మనీ కన్వర్ట్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఫంటోపియాకి వెళ్ళాము। ఈ ఫంటోపియాలోకి కిడ్స్కి పర్ హెడ్ 38 రింగిట్స్ ఛార్జ్ చేశారు। అంటే ఇండియన్ కరెన్సీలో 772 రూపాయలు, అదే సింగపూర్ కరెన్సీలో అయితే $12 అనమాట। ఒక కిడ్తో పాటు ఒక అడల్ట్ ఎవరైనా సరే లోపలికి ఫ్రీగా వెళ్ళొచ్చు। ఈ 38 రింగిట్స్కి ఈ లోపల ఏరియాలో మనం 3 అవర్స్ టైం స్పెండ్ చేయొచ్చు।
ఇక్కడ కనబడడానికి చిన్నదిగా ఉంది కానీ ఇక్కడ లోపల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవే యాక్టివిటీస్తో ఫన్టోపియా అని మన సింగపూర్లో ఉంది కానీ అక్కడ ఛార్జ్ చేసేది చాలా ఎక్కువ. మినిమం $30 ఛార్జ్ చేస్తారు ఒక కిడ్కి. కాబట్టి $12 3 అవర్స్కి నాకైతే వర్త్ అనిపించింది. అసలు మా ప్లాన్ ప్రకారము మేము ఫస్ట్ డే లెగోల్యాండ్ వెళ్ళాల్సి ఉంది. అక్కడ అన్ని మ్యాక్సిమం అవుట్డోర్ యాక్టివిటీసే ఉంటాయి కాబట్టి బయట పెద్ద వర్షం పడడంతో క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఫన్టోపియా అనేది కిడ్స్కి ఒక ఫన్ లాగా మాత్రమే కాకుండా ఎడ్యుకేషనల్ వైజ్గా కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది. ఒక ఫైర్ స్టేషన్ ఎలా ఉంటుంది, ఫైర్ స్టేషన్లో ఫైర్ వర్కర్ వేసుకునే డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, ఆ ఫైర్ స్టేషన్లో ఉపయోగించే వస్తువులు ఎలా ఉంటాయి అనే, అలాగే ఒక ప్రిన్సెస్ హౌస్ ఎలా ఉంటుంది, ఆ ప్రిన్సెస్ వేసుకునే బట్టలు ఎట్లా ఉంటాయి, ఆ ప్రిన్సెస్ వాడే మేకప్ ఏంటి, డాక్టర్స్ క్లినిక్ ఎలాగుంటుంది, వాళ్ళు వేసుకునే యూనిఫామ్ ఏంటి, వాళ్ళు వాడే వస్తువులు ఏంటి, సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది, అందులో ఏమేం వస్తువులు అమ్ముతారు. ప్రత్యేకంగా ఇలాంటి సెటప్ అంతా చేసి ఒక ప్రిన్సెస్ హౌస్ లాగా, ఒక సూపర్ మార్కెట్ లాగా, ఒక ఫైర్ స్టేషన్ లాగా, డాక్టర్స్ క్లినిక్ లాగా ఒక సెటప్ చేసి పిల్లలకి ఫన్తో పాటు నాలెడ్జ్ కూడా వచ్చే విధంగా ఆ ప్లేస్ అంతా ఉంది. మెయిన్గా ఈ సూపర్ మార్కెట్లో సీ ఫుడ్ అని, ఫ్రూట్స్ అని, వెజిటబుల్స్ అని, జంక్ ఫుడ్ అని సెపరేట్ చేస్తూ వాటి యూజెస్ అని అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెజిటేబుల్స్ అన్ని, ఈ సీ ఫుడ్ అంతా, ఈ సీ ఫుడ్లో కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా క్లాత్తో చేసినవి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వీటిని పట్టుకోవడం వల్ల పిల్లలకు కూడా ఎటువంటి ప్రమాదము ఉండదు. మొత్తానికి మలేషియాలో ఈ KSL సిటీ మాల్లో ఈ ఫన్టోపియా అనేది ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్గా కూడా అనుకోవచ్చు. ఇలా మలేషియాలో మా మొదటి రోజు 3 గంటలు కూడా ఫన్టోపియాలో టైం స్పెండ్ చేసాము. ఇంకా పిల్లలందరూ కూడా అలసిపోయి వాళ్ళంతలే వాళ్ళు పదండి ఇంకా చాలు బయటకు వెళ్దాము, ఫుడ్ తిందాం అన్నంత వరకు కూడా అక్కడే ఉంచాము. వాళ్ళు ఒక పక్క ఆడుతున్నంతసేపు మనం కూర్చొని ఫోన్ చూసుకుని రిలాక్స్ అవ్వచ్చు, లేదా షాపింగ్కి వెళ్ళొచ్చు. అలా అని మనం విసిగిపోయి మనకి బోరు కొట్టేసే అంతలా అక్కడేమీ అనిపించదు. మనం కూడా వాళ్ళతో కలిసిపోయి చిన్నపిల్లల్లాగా వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు. ఇవన్నీ మనం మన చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ 3 గంటలు కూడా వీళ్ళతో గడిపి ఎలా అయిపోయిందో కూడా టైం నాకు తెలియలేదు. ఈ సెక్షన్లో ఒక 2 గంటలు పూర్తిగా టైం స్పెండ్ చేసినాక బయటకు వచ్చి ఇదే ఫన్టోపియాలో బయట మిగిలిన గేమ్స్ కూడా 1 గంట ఆడించేసాము. వీళ్ళ ఓపికకు మెచ్చుకోవాల్సిందే, ఎంత ఆడించినా సరే ఆడుతూనే ఉంటారు.
ఇక్కడ ఆడిన ప్రతి గేమ్కి కూడా మనం సపరేట్గా మనీ పే చేసుకోవాలి. ముందు కట్టిన 38 రింగెట్స్తో ఈ గేమ్స్కి ఏం సంబంధం లేదు. ఈ ఆటలన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. బయటకు వచ్చి లంచ్ చేసి లంచ్ అయిపోయిన వెంటనే జేబీ ప్రీమియం అవుట్లెట్స్కి బయలుదేరాము. కారు ఎక్కగానే మన వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిద్రలోకి వెళ్ళిపోయారు. అంతలా ఆడారనమాట ఆ ఫంటోపియాలో. సో ఏదైనా మన మంచికే, వీళ్ళు పడుకుంటేనే ఇంకా హాయిగా ఉంటుంది మనకి. అలా బయట వ్యూ చూసుకుంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు. ఈ కేఎస్ఎల్ సిటీ మాల్లో నుంచి ఈ జేబీ ప్రీమియం అవుట్లెట్కి మినిమం 30 మినిట్స్ జర్నీ ఉంది. ఈ 30 మినిట్స్లో మన వాళ్ళది ఒక నిద్ర అయిపోయింది. నేను మాత్రం మనం ఎక్కిన కారు బ్రాండ్ ఏంటి, ఈ మలేషియా వాళ్ళు ఎక్కువగా పెంచే మొక్కలు ఏంటి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువగా నేను వీటిపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఈ మలేషియా అంతా కూడా ముస్లిం కంట్రీ అవ్వడం వల్ల, అది మేము ఈ హరిరాయ్ ఫెస్టివల్ టైంలో వెళ్ళడం, సిటీ మొత్తం ఫ్లాగ్స్తో, మలేషియన్ ఫ్లాగ్స్తో బాగా డెకరేట్ చేశారు. నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా అద్భుతంగా కనిపించింది. మొత్తానికి మనం ఈ జోహార్ ప్రీమియం అవుట్లెట్కి దగ్గరలో వచ్చేసాము. ఎప్పుడైతే ఆ దగ్గరికి రీచ్ అయ్యామో అక్కడ కార్ పార్కింగ్ చూసి మేము అసలు షాక్ అయ్యాము. ఇది చూసాక నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ టూరిస్టులతో పాటు మలేషియాలో 4 మూలల నుంచి కూడా వచ్చి ఈ జోహార్ ప్రీమియం అవుట్లెట్లోనే వాళ్ళు షాపింగ్ చేస్తారేమో అని. బయట ఉన్న మాల్స్లో ఏమాత్రం వీళ్ళు కొనరేమో అని అనిపించింది నాకు. ఈ జోహార్ ప్రీమియం అవుట్లెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇందులో 150 రకాల బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి. దీన్ని ఇంకో రకంగా ఏమంటారంటే ఏ పాపులర్ డెస్టినేషన్ ఫర్ షాపర్స్ ఫ్రమ్ సింగపూర్ అనమాట. ఎందుకంటే ఎక్కువగా సింగపూర్ నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రీమియం అవుట్లెట్ అనేది 45 ఏకర్స్ ల్యాండ్లో విస్తరించి ఉంది. అంటే ఈ స్టోర్స్తో పాటు ఈ కార్ పార్కింగ్ ఏరియా అంతా కలుపుకొని అనమాట. లెగోల్యాండ్కి ఈ జోహార్ ప్రీమియం అవుట్లెట్ అనేది 28 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పబోయే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడు రావాలనుకున్నా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చి ఈవినింగ్ 4-5 కల్లా రిటర్న్ అయిపోయేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత క్యాబ్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ దొరికినా సరే డబుల్ ఛార్జెస్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు 60 రింగిట్స్తో వచ్చాము. వెళ్ళేటప్పుడు మాత్రం నైట్ 9 అయిపోవడంతో 160 రింగిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో దీన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. అయితే సింగపూర్ నుంచి ఈ జోహార్ అవుట్లెట్ కానీ మలేషియాలోనే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలి అని అంటే చాలా టైం పట్టేస్తుంది. ఎందుకు ఇంత జర్నీ చేసి వస్తారు అని అంటే, బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా హోల్సేల్ ధరలకే మార్జిన్ వేసుకోకుండా అమ్ముతారనమాట. ఫెస్టివల్ సీజన్లో అయితే 50% సేల్ అని, 80% సేల్ అని కూడా పెడతా ఉంటారంట. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే, రివ్యూలు చూస్తే మాత్రము కొంతమంది పాజిటివ్గా పెడుతుంటే, ఇంకొంతమంది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అని పెడుతున్నారు. వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. లగ్జరీ బ్రాండ్స్ అనమాట. కోచ్, బర్బరీ, పోలో, నైక్. నాన్ లగ్జరీ బ్రాండ్స్ కూడా ఉంటాయి, లైక్ అడిడాస్, హష్ పప్పీస్. అలాగే మంచి డీల్స్తో పాటు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ప్రత్యేకించి సేల్స్ టైంలో ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు. ఇంకా కాన్స్ చూసుకుంటే, కొంతమంది ప్రైజెస్ ఇక్కడ కూడా సేమ్ బయట ఉన్నట్టే ఉన్నాయి, అంత పెద్ద తేడా లేదు అని అంటున్నారు. అదే కాకుండా సింగపూర్ నుంచి ఇక్కడికి వీకెండ్స్లో రావడం పెద్ద హెడ్ఏక్ అవుతుందని కూడా అంటున్నారు. ఇంకా వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా లిమిటెడ్గా ఉంటున్నాయి, దొరకటం లేదు అంత ఈజీగా అని చెప్తున్నారు. మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి అని అనుకుంటే ఇక్కడ ఒకసారి వచ్చే ముందు చెక్ చేసుకొని ఇక్కడికి రావడం వర్త్ అనిపిస్తే రావచ్చు. పిల్లలకి బట్టలు అయితే రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి నేను నిత్యాకి, అంశుకి అయితే బోల్డ్ బట్టలు కొనేసాను. ఇక్కడ నైట్ 9 o'clockకి 160 రింగిట్స్ ఇచ్చి క్యాబ్ బుక్ చేసుకొని మేముంటున్న కేఎస్ఎల్ సిటీ మాల్లో కేఎస్ఎల్ రిసార్ట్స్లో మా అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాము. అక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కిందన మాల్లోనే వచ్చి డిన్నర్ చేసేసాము. ఈ విధంగా మలేషియాలో మా ఫస్ట్ డే మూసిందనమాట. నెక్స్ట్ డే లెగోల్యాండ్ వెళ్ళాము. ఆ లెగోల్యాండ్ ట్రిప్ అంతా కూడా ఫుల్ వీడియో చేసి పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి.
వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.